డెలివరీ తర్వాత మదర్ మైండ్లో వందల క్వశ్చన్స్ ఉంటాయి. అసలు ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, బేబీని ఎలా హోల్డ్ చేయాలి, ఎన్ని అవర్స్కి ఒకసారి ఫీడింగ్ ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ షీఈ్ నాట్ ప్రిపేర్డ్. దాంట్లో కొన్ని వాళ్ళు మనం తెలుసుకుందాం. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి బేబీని లేపి ఫీడ్ ఇవ్వాలా మేడం అని మొన్న ఒక పేషెంట్ అడిగారు. బేబీకి ఎవ్రీ 2 to 3 అవర్స్ ఎర్లీ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీకి మనం పడుకున్నా కూడా మనం లేపి ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు డిహైడ్రేషన్లోకి వెళ్ళకుండా. అలాగే ఒక్క ఫీడ్ ఎంతసేపు ఇవ్వాలి మేడం, ఎలా ఇవ్వాలి, బోత్ బ్రెస్ట్ ఇవ్వాలా, సింగిల్ బ్రెస్ట్ ఇవ్వాలా అని ఇంకొక మదర్ అడిగారు. ఒక్క ఫీడ్ వచ్చి 20 minutes ఇవ్వాలి స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ ఒక బ్రెస్ట్ కంప్లీట్గా 20 minutes ఇచ్చి అప్పటికి ఇంకా బేబీ హంగ్రీ ఫీల్ అయితే సెకండ్ బ్రెస్ట్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ బ్రెస్ట్లో వచ్చేవి ఫస్ట్ వాటర్ వస్తాయి, తర్వాత షుగర్స్ వస్తాయి, తర్వాత ఫ్యాట్స్ వస్తాయి. సో 10 minutes ఒక బ్రెస్ట్, 10 minutes ఒక బ్రెస్ట్, అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. 20 minutes కంప్లీట్గా ఒక బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇవ్వాలి. మొన్న ఇంకొక మదర్ డెలివరీ అయిపోయింది, వాటర్ తక్కువగా తాగుతున్నారు, బేబీకి ఫీడ్ ఇస్తే వాటర్ ఎక్కువగా తాగి జలుబు వచ్చేస్తుంది. సో ఇదంతా మిత్ అండి. వాటర్ ఎంత మంచిగా తాగితే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది, పాలు అనేవి అంత బాగా పెరుగుతాయి. సో మీరు తాగే వాటర్ వల్ల బేబీ ఫీడ్ ద్వారా బేబీకి జలుబు రావడం, దగ్గు రావడం అలాంటిది ఏమీ ఉండదు. సో మదర్స్ కెన్ హ్యాపీలీ హ్యావ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. దానివల్ల ఇంకా బ్రెస్ట్ ఫీడ్ పెరుగుతుంది తప్ప బేబీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. థ్యాంక్ యూ. Available at Patancheru branch.